ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం. చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు మనం ఆపినామా? పిచ్చి మాటలు తెలివి తక్కువ మాటలు మైండ్లెస్. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. జడ్చర్ల యువకులకు చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.